వేడి చేపల పులుసు సింపుల్ అండ్ టేస్టీగా త్వరగా అయిపోయేలాగా చూపిస్తున్నాను. దాంట్లోకి మసాలాలకి కొంచెం ధనియాలు, గసగసాలు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఇంకా కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం అయితే తీసుకోవాలండి. సో ఇంకా వీటిని ఫస్ట్ గసగసాలని ఇవన్నిటిని ఈ దినుసులన్నింటినీ ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ కలిపేస్తే కొన్ని ధనియాలు అయితే మెదగవు, కొంచెం రోస్ట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఎండపెట్టినట్టు కాబట్టి రోస్ట్ చేయాల్సిన పని లేదనమాట. సో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో టమాటాలు, ఉల్లిపాయలని ముక్కలుగా కోసుకొని వీటిని అన్నిటినీ దీంట్లో కలిపి పోసేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే పేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఇలాగ మసాలా రెడీ అయిన తర్వాత 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుసు చాలా బాగుంటుంది దీంట్లోకి, చేపల పులుసులోకి ఇదే మంచి టేస్ట్ అనమాట. సో ఇంకా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని మనం ప్రిపరేషన్ చేసి పెట్టుకున్న మసాలాలను అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలండి. లేకపోతే హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం అనుకోండి అడుగు మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడుకుతుండగానే మనం ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలన్నమాట. నేను పసుపు వేసేదే వీడియో స్కిప్ అయిపోయిందండి, ఎక్కడ పోయిందో మరి తెలీదు. సో అందుకనే మీకు ఇదిగోండి చూసారా. ఇంకా దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే మరగాలండి, అప్పుడే పులుసు బాగా రుచి బాగా మనకి తెలుస్తుంది. వాసన కూడా మంచి అరోమా కూడా వస్తుందన్నమాట. కొంతమంది అయితే మెంతులు వేసుకుంటారు, నేనైతే మెంతులు వేయనండి. ఎందుకంటే మెంతులు ప్రాసెసింగ్ అటు ఇటుగా అయినా సరే చేదు వచ్చేస్తుంది. పులుసు మరిగిపోతుండగానే చాప ముక్కలను అయితే మనం ఒక్కొక్కటిని వేసేసుకోవాలి. ఇందులో విషయం ఏంటంటే చేపలు పులుసు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గెరిటె పెట్టకండి. గెరిటె పెడితే ముక్కలు విడివిడిగా అయిపోతాయి, ముందుగానే గుర్తుపెట్టుకోండి. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కడాయిని అయితే తిప్పుకోండి. మీరు జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేకపోతే చేయి కాలి కడాయి కింద పడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అలాగే చేశాను అనమాట. నా వీడియో తీస్తున్న టైం ఏమో కానీ కరెంట్ అయిపోయింది మొత్తానికి. పులుసు అయితే మరిగిపోయి మంచి స్మెల్ వస్తున్న టైంలో కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఈ చేపల పులుసుకి ఇలాగ మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, ముక్కలకు కూడా బాగా పడుతుంది. ముక్కలు వేసిన తర్వాత ఒక 20 నిమిషాలన్నా మరిగించాలి మీడియం ఫ్లేమ్ మీద, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి లాస్ట్కి కరెంట్ అయితే వచ్చేసింది. ఇదిగోండి మీకు నచ్చిన చేపల పులుసు రెడీ అయిపోయింది.